మామూలుగా లేదు, క్యారెక్టర్ లోనే ఉన్నారు ఇంకా. సో వాసు మాట్లాడతారు. సర్లేండి, మగాళ్ళగా తగ్గాలి, తగ్గాల్సిందే, తప్పదు. అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్ లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్ గా ఫిలిం మీ అందరికి నచ్చింది. ఇనిషియల్ గా ఫిలిం తో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్ లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి పీడిఎఫ్ పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తు కనిపించింది, విద్యావాసులహం, మధ్యలో వివాహం అని ఉండింది. అది ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా, ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటది, అది వెంకటేష్ గారు లాగా మనో సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం, చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్ కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి మరి ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటది, భలే ఎంటర్టైనింగ్ గా ఉంటది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్ లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపం కనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది. ఆయన ఎంత సాడ్నెస్ లో ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏమండి ఈ రోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి అది ఆయన అది ఏంటో తెలీదు, ఈ ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు, ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు, మీతో ట్రావెల్ అయిన ఫిలిం. అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్ లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్ కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే, అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్ ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. ఎందుకంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే సాంగ్. యాక్టర్ గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతో సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు కూడా నాకు గుర్తులేదు, అమేజింగ్ సాంగ్ అది. ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్ కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉన్నాడు, అది ఇంకా బయటికి రాలేదు వీడియో సాంగ్. ఇట్స్ వెరీ నైస్ డాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్ కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్ లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది, అండ్ చెప్పేటప్పుడు మనకి నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైన్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్ గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిలిం మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిలిం ఒక ఇంట్లో జరిగింది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ మణికాంత్ గారు, యూనో ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా మొక్కల్లో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందం ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా పోయి అంటాడు సీరియస్ గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ అన్నమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొక లాంటి మనం ఎప్పుడైనా మానిటర్ లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందాం చూస్తాం, ఆయన ఎంత గొప్పగా భలే వచ్చింది షాట్ అని మళ్ళీ ఆనందపడుతుంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్ కి వెళ్ళాడు ఆయన. మణిగారు వేరే షాట్ కి వెళ్ళాలి మనం అంటే, సూపర్ ఎదురుతుంటాయి ఈ షాట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు, ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో
త్వరలో కలిసి వి హావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ. ఇది 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది, అండ్ దెన్ నౌ విద్యావాసులం ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్ కి, వాళ్ళందరికీ కూడా. అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ ఎన్నో యాక్టర్ దేర్. ప్రతి ఫిల్మ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. అండ్ ప్లీజ్ టు వాచ్ ఆర్ ఫిల్మ్ May 17th. ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్ లో మంచి చిల్ ఫిల్మ్. ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. లేదు లేదు లేదు. అండ్ శివాని గారి శివానితో ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ ఇది రిలీజ్ అయ్యేది మాది. అండ్ మోర్ దెన్ యునో ఫస్ట్ లో టు బి లైక్ చాలా తక్కువ మాట్లాడేది, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న ఏంటి ఏం చెప్తాను చాలే చాలా ఇదే ఎక్కువ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేశారు శివాని సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో శివాని గారు